ఉంటే నేను అది పెట్టానని ఒప్పుకుంటాను. అంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పుకుందామండి. శ్రీని గారు చాలా ప్రధానంగా నిన్న చెప్పిన విషయం ఏంటంటే, నాకు ఇంతవరకు జరిగింది వాణి గారి వల్లే, నేను మీతో కలిసి అంటే మాధురి గారితో కలిసి ఉంటాను అనేది ఆయన ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. దీన్ని అంగీకరిస్తారు. ఆయనకి ఇంత జరిగింది వాణి గారి వల్లే, నాకు ఎంత జరిగింది వాణి గారి వల్లే, ఇవన్నీ జరిగింది వాణి వల్లే. గారేంటి గారు తొక్కలో దానికి వాణి వల్లే, దాని వల్లే అంతా జరిగింది దాని వల్లే. సో ఇది మేము ఈ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. దీనిలో తప్పేమీ లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న మేము లేదు, మాకు ఫ్రెండ్షిప్ లేదు, మేము కలిసి లేము అని చెప్పి తర్వాత మేము ఎక్కడికో ఏదో ఏ టెంపుల్కో ఎక్కడికో ఏ రాజకీయ పరంగా ఏదైనా మీటింగ్కో లేకపోతే ఏదైనా ఫంక్షన్కో వెళ్ళినప్పుడు ఈ మీడియా మళ్ళీ దాన్ని వీళ్ళకి ఫ్రెండ్షిప్ లేదన్నారు, వీళ్ళకి ఏమీ లేదన్నారు, చూడండి మాధురి శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళారు, మాధురి శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళారని ఆ అవకాశం ఏది ఇవ్వకుండా మేమంతా క్లియర్గా ఉండాలి. కాబట్టి ఓపెన్గా ఏమున్నా అంతా క్లియర్గా మీడియాకి చెప్పాం. దీన్ని ఇంకా మీరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా క్లియర్. నిన్న దువ్వాడ శ్రీని గారు ఏదైతే మీడియాతో మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పడం జరిగింది. లీగల్గా కోర్టులో ఏదైతే కోర్టు భాషలో నేను చెప్తానో మీ ఇద్దరం కలిసే ఉన్నాం ఇప్పటి వరకు కూడా అన్నారు. మీరు ఫ్రెండ్షిప్ అంటున్నారు. అంటే ఇదేంటి అంటే వేరియేషన్ కనిపిస్తుంది. కలిసే ఉన్నాం అంటే ఫ్రెండ్లీగా కలిసే ఉన్నామని. అంటే దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. దానికి నేను మీకు అంటే నేనేమన్నానంటే దీన్ని మీరు లివింగ్ టుగెదర్ అనకండి. లివింగ్ టుగెదర్ అంటే ఒక పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసే ఉన్నామంటే నేను అక్కడ రాత్రులు ఉండిపోయానని చెప్పలేదు కదా. రాజకీయంగా కలిసే ఉన్నాం. మరి ఇప్పుడు అతనికి ఎవరు లేక ఇంటి నుంచి గెంటేసినప్పుడు నేను ఒక ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్స్ మనకి హెల్ప్ చేస్తారు కదా. ఎవరో ఒకరు హెల్ప్ చేయరా? నేను కష్టాల్లో ఉంటే మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏదో కావాలంటే ఎవరికైనా అడిగితే ఫ్రెండ్సే హెల్ప్ చేస్తారు. అలాగా అతనికి నేను ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాను. రాజకీయంగా నేను దగ్గరుండి నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు కొంచెం టాలెంట్ ఉంది కాబట్టి నేను ఉపయోగించుకొని నేను రాజకీయం చేశానండి. నీకు టాలెంట్ ఉంటే నువ్వు రాజకీయం చెయ్యు. ఇలాంటి నీచ రాజకీయాలేంటి? నీకు నిజంగా టాలెంట్ ఉంటే నిజంగా నిలబడి నువ్వు రాజకీయాలు చెయ్యమ్మా. ఇలాంటివి నీచ రాజకీయాలు ఏంటి? ఒక ఆడపిల్లల బతుకులు బయటకు లాగే నీ ఆడపిల్లల్ని బయటకు లాగిస్తావు. నువ్వు నన్ను లాగాని అనుకుంటున్నావు, నాతో పాటు నీ ఆడపిల్లలు కూడా నువ్వు లాగావనే విషయం నీకు తెలుస్తుంది త్వరలో. నా పిల్లలే కాదు నీ పిల్లలు పోయారు, నేనే కాదు నువ్వు పోయావు, నీతో పాటు నన్ను పోగొట్టావు. కానీ నేను మళ్ళీ నిలబడే వయసు నాకుంది, నిలబడే నాలెడ్జ్ నాకుంది. ఒక మూసలైపోయావు, ఒక మూల కూర్చొని నువ్వు చూస్తూ ఉండవు నేను చేస్తూ రాజకీయాలు. అంటే ఇక్కడ శ్రీని గారి దగ్గర అదేవిధంగా వాణి గారి దగ్గర ఇద్దరి దగ్గర వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే మీరే వాళ్ళకి సమస్యగా మారారు, అందువల్లే శ్రీని గారు కూడా మా దగ్గర విభేదించి బయటకు వెళ్ళిపోయారని ఆవిడ వెర్షన్. శ్రీని గారు మీకు ఏమైనా చెప్పారా నేనే సమస్యగా మారానని? చాలా మంది క్వశ్చన్స్ నిన్న మీడియా వాళ్ళందరూ అడిగారు, మాధురి మీకు బ్లాక్మెయిల్ చేసిందని. సమాధానం వినే ఉంటారు కదా. ఆవిడ కూడా చెప్తుంది కదండి, వాడికి ఏముంది ఏముందండి బ్లాక్మెయిల్ చేసి స్టాప్ చేయడానికి చెప్తుంది కదా ఆవిడే. అన్ని మొత్తం సోషల్ మీడియాలో అతనికి ఏమీ లేదు, అతను జీరో, అతనికి ఏమీ లేదు. ఎందుకంటే అతను కరప్షన్ చేయరు. కరప్షన్ చేసి సంపాదించడానికి ఆస్తులు ఉండాలంటే కరప్షన్ చేయాలి. ఆస్తులు ఎలాగొచ్చేస్తాయి? కరప్షన్ చేయాలి. సో అలాంటి 100 కోట్ల ఆస్తులు ఉండాలని కరప్షన్ చేయలేదు. కష్టపడి చేసుకునే వాళ్ళు వ్యాపారాలు అవి కూడా టీడీపీ వాళ్ళు ఆపేశారు. పాపం ఏది లేకుండా ఓన్లీ ప్రజల కోసమే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. సో అలాంటప్పుడు ఏంటి ఉంటుందండి ట్రాప్ చేయడానికి? నేను రాజకీయంగా ఎదగడానికి నేను ట్రాప్ చేయాలనుకుని నాకు జనసేన వాళ్ళు కూడా పిలిచారు. జనసేన కిరణ్కి అందరికి పిలిచి అడగండి, నాకు పిలిచారా లేదా, నాకు ఇన్వైట్ చేస్తారా లేదా పార్టీకి. నాకు చాలాసార్లు వచ్చారు ఇంటికి వచ్చి, నాకు నువ్వు ఎలాగైనా జనసేనలో రావాలి వదినా అని చెప్పారు. పవన్ కళ్యాణ్తో డైరెక్ట్గా నీకు కొండపై ఇస్తాం వద్దు నన్ను హోటల్కి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు నన్ను రమ్మని పిలిచారు. ఆ రోజు డేట్ కూడా ఇచ్చారు. కానీ నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం కాబట్టి నేను వెళ్ళలేదు. ఒక పార్టీకి స్టిక్ అని అనుకున్నాను కాబట్టి నేను వెళ్ళలేదు. నేను రాజకీయంగా ఎదగాలన్నా కూడా నాకు అవకాశం వచ్చినప్పుడు నేను జనసేనకి వెళ్ళి ఉంటే ఈరోజు నేను అధికారంలోనే ఉండేదాన్ని కదా, నేను ఒక మంచి పొజిషన్లోనే ఉండేదాన్ని కదా. సో నేను అధికారం కోసం ట్రాప్ చేయాలా? మరి ఆస్తులు కావాలంటే ఆస్తులు అతనికి లేవు, ఆస్తుల కోసం ట్రాప్ చేయాలా? పోనీ అతనికి అందం వయసు లేకపోతే ఏమైనా 30 years 35 years టీనేజ్ కుర్రోడా? మరి ఏముందని నేను ట్రాప్ చేయాలండి? ఒక మానవత దృక్పథంతో వచ్చిన ఎలిగేషన్స్ వల్ల అతను ఒంటరి అయిపోయాడు, వచ్చిన ఎలిగేషన్స్ వల్ల ఈవిడ ఒక దరిద్రం చేసి బ్యాచ్ చేసి ఒంటరి చేసింది అయిపోయారని మానవత దృక్పథంతో నేను ఇచ్చేస్తే దాన్ని ఆవిడ ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి ఇప్పుడు మీడియా ముందు పెట్టి ఇన్ని చేశాక ఇంకా నా లైఫ్ ఏమవుతుందండి? అందరూ తెలుసుకోండి. ఏదో ఆవిడ అని ఏడుస్తుందంటే అవన్నీ నిజాలు కావు. నా బాధ కూడా తెలుసుకోండి. అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఏజ్ గురించి మాట్లాడారో ఈ ఏజ్లో మళ్ళీ ఇప్పుడు మేమంతా కూడా బయటకు వచ్చాం కనుక నా విషయం బయటకు ఫోకస్ అయింది కనుక నేను ఆయనతో కలిసి ఉన్నాను. మరి ఈ ఏజ్ అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? రిస్ట్రిక్షన్ ఉంటుందా? మేము కలిసి ఉన్నామంటే ఇదేదో ఫిజికల్ రిలేషన్షిప్ కాదు కదా. ఏజ్కి ఫిజికల్ రిలేషన్షిప్కి సంబంధం ఉండొచ్చేమో, మాది మెంటల్ బాండింగ్ కాబట్టి దానికి ఏజ్కి సంబంధం ఉండదు. ఇది మానసిక పరమైన సంబంధం. దీనికి వయసుతో సంబంధం ఉండదు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. అంటే ఇంకో విషయం చెప్పండి, మీరు 10 సార్లు ఇప్పటి వరకు కూడా చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే నేనే ఫైనాన్షియల్గా తిరిగి ఆయనకు